వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని రామ్నగర్లో గల్లా టౌన్షిప్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు జీవనాడి లాంటి ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోతే దాన్ని మళ్లీ పునరుద్ధరించిన ఘనత మంత్రి లోకేష్కు దక్కుతుందన్నారు. అందుకే ఆయన జిల్లా పర్యటనలో ఆర్టీడీ ఆసుపత్రిని సందర్శిస్తారని, ఆ తరువాత అనంతపురంలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్టీడీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నారా లోకేష్కు ఘన స్వాగతం పలికేందుకు అంతా వేచి చూస్తున్నారన్నారు. జగన్ గత 5 ఏళ్లలో వినాశక పాలన చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని చక్కదిద్ది ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ని ఎమ్మెల్యేనని చేశారని, అర్బన్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా 23,000 మెజారిటీ ఇచ్చారన్నారు. ఇక్కడ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, ఉన్నది ఒక్కటే పార్టీ, ఒక్కటే కుటుంబం అని దగ్గుపాటి స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యటన ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని 4 గంటల నుంచి 4:30 వరకు అక్కడ కార్యకర్తలతో సమావేశమై దాని తర్వాత రోడ్డు మార్గాన ఆర్డిటి బత్తలపల్లి హాస్పిటల్కి రాబోతున్నారు. దానిలో భాగంగా హాస్పిటల్ కార్యక్రమం ముగించుకొని అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి రాబోతున్నారని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్డిటి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. దాదాపు 8 నెలల కింద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎఫ్సీఆర్ఏ రద్దయితే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జిల్లాలో ఉండే నాయకులు కానీ, అప్పటి ఎమ్మెల్యేలు కానీ, అప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఎవరే కనీసం పట్టించుకుని దాఖలాలు లేవు. మా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు మ్యాంచో ఫెర్రర్ గారు కలిసి ఆర్డిటి పరిస్థితి వివరించడం జరిగింది. ఆర్డిటి సంస్థ అనేది అనంతపురం జిల్లాకు ఒక వరం లాంటిది. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లాలో సేవలు అందిస్తూ ఉంది. ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఖర్చు పెడతా ఉంది. అలాంటి ఆర్డిటి సంస్థ ఎఫ్సీఆర్ఏని దాదాపు 8 ఏళ్ళ నుంచి వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వం పెండింగ్ పెడతా వచ్చింది. యువగలం పాదయాత్రలో మ్యాంచో ఫెర్రర్ కలిసిన తర్వాత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకోకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవ అమిత్ షాకి అనేక మార్లు విన్నవించడం కానీ జరిగింది. ఎప్పుడు ఢిల్లీ పోయినా కానీ మా ఆర్డిటి సంస్థ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించారా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. దానిలో భాగంగా మా యువ నాయకుడు ఒక కమిటీని వేసి లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, సానా సతీష్ గారు, పెమ్మసాని గారితో ఒక కమిటీని వేసి లాస్ట్ 1.5 year ఫాలోఅప్ చేసి ఈరోజు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన ఘనత మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ఆర్డిటి హాస్పిటల్ బత్తలపల్లిలో ప్రోగ్రాం పెడతా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఆర్డిటి హాస్పిటల్ బత్తలపల్లి హాస్పిటల్ అంటేనే ప్రజలకి, ఆర్డిటి హాస్పిటల్స్ అంటేనే ప్రజలకు ఒక నమ్మకం అనంతపురం జిల్లాలో ఉంది. అలాంటి హాస్పిటల్ ఈరోజు మా యువ నాయకుడు సందర్శించి అక్కడ అన్నె ఫెర్రర్ గారితోనూ అలాగే మ్యాంచో ఫెర్రర్ గారితోనూ కలిసి ఈరోజు అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్డిటి హాస్పిటల్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకి, రేపు సాయంత్రం 7 గంటలకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ జరుగుతూ ఉంది.
మీకు తెలుసు 2024లో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు రాప్తాడు మండలానికి చెందిన నాకు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి నన్ను తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, యువ నాయకుడు నారా లోకేష్ గారిది, తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ రానటువంటి మెజార్టీ, ఇవ్వనటువంటి మెజార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 23,000కు పైగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం కార్యకర్తలది, నాయకులది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంటే గతంలో కానీ మేము 2014-19లో కానీ ఇక్కడ గెలిచాం. కానీ అప్పుడు మెజార్టీ కన్నా ఇప్పుడు భారీ మెజార్టీ ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలకు ఈరోజు ఆత్మస్థైర్యం నింపడానికి మా యువ నాయకుడు రేపు సాయంత్రం అనంతపూర్ రాబోతున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ 23 నెలల కాలంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వినాశకరమైన పరిపాలన సాగిస్తే ఈ 23 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు ఒక తాటి మీకు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ ఒక గాడి మీడికి తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాల్లోనే పెన్షన్ పెంచడం జరిగింది. గతంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి, అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు టైం తీసుకుంటే కేవలం ఒక సంతకంతోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి తెలియజేస్తాను. ఇదే కాకుండా తొలి 5 సంతకాల్లో డిఎస్సి దాదాపు 16,347 ఉద్యోగాలు సంవత్సరం కాలంలోనే ఫిలప్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా అన్న క్యాంటీన్లు, గతంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే 2014-19లో పేదల కోసం కేవలం 5 రూపాయలతోనే ఒక పూట భోజనం పెడితే తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందని, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తానే మూసేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. కానీ మళ్ళా దాదాపు 2,205 క్యాంటీన్లు ఓపెన్ చేపించి ఈరోజు మళ్ళీ అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి కేవలం 5 రూపాయలకే 3 పూట్ల భోజనం అందించే ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి ఒక పిచ్చి తుగ్గులకు పరిపాలించాడు. ప్రజల్ని భయభ్రాంతులు చేశారు. మా ల్యాండ్లు తీసేసుకుంటారని చెప్పేసి భయపడ్డారు. అలాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కానీ రద్దు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అదే కాకుండా యూత్కు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి తొలి 5 సంతకాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ కానీ ప్రారంభించిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అవే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు మాటిచ్చాం. మేనిఫెస్టో